జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. గెట్ రెడీ. చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా, మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి. జాక్పాట్. ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే మే 1, 3, 6, 9. అదృష్ట సంఖ్య 7 మరియు 9. మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాష్టమం కూడా ఉండాలి కదా, కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాష్టమం. చంద్రుడి మీద కూర్చుంటాడు కాబట్టి, అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ 2.5 రోజు ఇబ్బంది ఉంటుంది. మే 25, 2025 7:35 ఉదయం నుండి 22/5/2025 12:08 రాత్రి వరకు, మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి దీనికి ఏమైనా పరిహారం ఉందా అంటే ఉందండి. ఎందుకంటే మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటామా అంటే కాదట. మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పరిహారాలు, దైవ ప్రార్థనలు చేసుకోవాలి. గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి, తులసీ దళంతో మాల వేయండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. అందులోనూ మీ నక్షత్రానికి చాలా విశేషంగా కదా కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, జన వశీకరణ అవుతుంది, మీకు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే అవన్నీ పోతుంది, అన్ని రకాలుగా కూడా విజయం జరుగుతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి. వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.